గమ్మత్తైన విషయం ఇందులో 120 FPS సపోర్ట్ వచ్చినా కానీ 90 FPS లోనే గేమ్ ప్లే నడుస్తుంది. ఇంకా ఇస్త్రీ చేసుకోవచ్చు మీరు ఫోన్ ని సరదాగా. నాకు అన్ని కలిపి కావాలనుకుంటే ఇది నడవదు. 30,000లో అయితే వద్దని చెప్తా, ఇబ్బంది పడతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో నథింగ్ ఫోన్ 3A Pro ఈ మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. నా ప్రైమరీ డివైస్ ని పక్కకు పెట్టేసుకుని దీన్నే ఎక్కువ యూస్ చేశా. అండ్ నేను కాక మొన్న మన ఛానల్లో నథింగ్ ఫోన్ 3A దీని గురించి కంప్లీట్ రివ్యూని పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు అండర్ 25K లో దీన్ని చూద్దాం అనుకుంటే ఒకసారి మన రివ్యూని చెక్ చేయండి. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి 30,000 రూపాయలు పెట్టారు. 30,000 రూపాయలకి 8/128 వస్తుంది. 12/256 కావాలనుకుంటే 34,000 రూపాయలు. ఆ బడ్జెట్ లో అసలు ఈ ఫోన్ ని పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ మీరు చివరి వరకు చూసే ఓపిక లేకపోతే ముందే ఒక డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను. దీంట్లో మార్చుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ పొరపాటున మీరు కనుక అన్ని తెలుసుకోకుండా కొనుక్కుంటే మాత్రం దెబ్బడిపోతారు. హీటింగ్ ఇష్యూస్ గురించి కానివ్వండి, పర్ఫార్మెన్స్ గురించి కానివ్వండి. గేమింగ్ లో 120 FPS అప్డేట్ వచ్చింది BGMI లో. ఒకవేళ మీరు 120 FPS అప్డేట్ చేసుకున్నా 90 FPS లోనే గేమ్ ప్లే నడుస్తుంది. UI లో, కెమెరాలో చాలా వరకు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అందరికీ రెడీగా అయితే లేదు ఇది. ఒకే ఒక్క ప్రైమరీ రీజన్ కెమెరాస్. ఆ ఒక్క రీజన్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ లో చాలా వరకు మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఎందుకు హీటింగ్ ఇష్యూ అంటున్నానంటే నేను 48.3 degrees వరకు టెంపరేచర్ చూసాను. అరౌండ్ 50 degrees టెంపరేచర్. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ మనకి చాలా స్లిమ్ గా ఉంటుంది, ఎందుకంటే లోపల చార్జర్ రాదు కాబట్టి. జీరో ప్లాస్టిక్ యూస్ చేశారు, మొత్తం పేపర్ బాక్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే 12/256 అని మెన్షన్ చేశారు. అండ్ ప్రైస్ అయితే వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, కొట్టేస్తుంది రివ్యూ యూనిట్ కాబట్టి. ముందే చెప్తున్నా, ఆఫ్ కోర్స్ ఇది రివ్యూ యూనిట్ అయినా కానీ ఎప్పుడు నా నుంచి మీరు ఎలాంటి జెన్యూన్ రివ్యూస్ చూస్తారో సేమ్ కైండ్ ఆఫ్ రివ్యూ ఈ వీడియోలో ఉండేది. సో వీడియోని పూర్తిగా చూసి ఇది జెన్యూన్ గా ఉందా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. అండ్ ఇంకొకసారి మనం దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఇంకొక బాక్స్ ఉంటుంది. దీని మీద మంచి ఇంజనీరింగ్ జరిగింది. కెమెరా లేఅవుట్ ని ఇక్కడ ప్రింట్ చేయడం ట్రై చేశారు. అండ్ లోపల వెల్కమ్ అని నథింగ్ కోడ్స్ కొన్ని కనబడుతున్నాయి. అండ్ రైట్ సైడ్ లో ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఆ తర్వాత టైప్ సి టు టైప్ సి కేబుల్ కనబడుతుంది. అండ్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ ట్రాన్స్పరెంట్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ కనబడుతుంది. ఇవే బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. చార్జర్ రాదు. ఫస్ట్ ఇప్పుడు మనం బాక్స్ కంటెంట్స్ ఇవ్వకలేదు, ఎందుకంటే అన్ని కంటెంట్స్ రావట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఒకసారి మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మొత్తం కూడా గ్లాస్ ప్యానల్ తో వస్తుంది. పడితే ఖచ్చితంగా పగులుతుంది. వీళ్ళు ప్రొటెక్షన్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు. సైడ్స్ మొత్తం ఇది పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ కాదు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే యావరేజ్ గానే ఉంది. చేతుల్లో పట్టుకుంటున్నప్పుడు కంఫర్ట్, ఫీల్ అండ్ పాకెట్స్ లో క్యారీ చేసినప్పుడు అవి ఎలా ఉన్నాయంటే నాకు కొంచెం అంటే 3A తో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్లైట్లీ హెవియర్ సైడే ఉండింది. ఇది అసలు మీకు అంత హెవీ అనిపించదు. ఆ బరువు వల్లే కొంచెం ప్రీమియం ఫోన్ పట్టుకుంటున్నాం అనేలా అయితే అనిపిస్తుంది. అండ్ పాకెట్స్ లో పెట్టి తీసుకుంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఈ ఫోన్ అనే కాదు, వివో X200 Pro, X200 ఇలా కెమెరా బంప్ అవుట్ అయ్యి ఎక్కడైతే కనబడుతూ ఉంటాయో ఆ ఫోన్స్ అన్నింటిలో కూడా పాకెట్స్ లో పెట్టుకుని తీసుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మోరో డిజైన్ పార్ట్ లోనే చెప్తున్నాం కాబట్టి కింద పెట్టుకుంటున్నప్పుడు, కింద పెట్టి మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా టచ్ చేయాలనుకుంటే అసలు ఎక్కడ ఎగుడు దిగుళ్ళు అయితే ఏమనిపించో, మీకు సాఫీ గెలిపేది. కానీ టేబుల్ మీద ఇలా ఫోన్ పెట్టుకొని చూస్తున్నారనుకోండి, వీడియో మీకు మీరు ఇలా స్ట్రైట్ గా చూడకుండా ఇలా చూడాల్సి వచ్చింది. ఆ కెమెరా బంప్ ఇలా ఉంది కాబట్టి కింద పెట్టినప్పుడు మీకు ఇలా ఇలా స్లాంట్ కనబడిద్ది. సో మీడియా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఇలా స్లాంట్ కనబడిద్ది. అదొక డిజైన్ పార్ట్ కొంచెం తేడా కొట్టింది. రెండు, గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఈ కెమెరా బంప్ ని పట్టుకుంటున్నప్పుడు కొంచెం కొంతమందికి పెద్ద చేతులు అనుకోండి గ్రిప్ లాగా అరే భలే ఉంది అన్నట్లు అనిపించింది. కొంతమందికి ఏంట్రా బాబు అడ్డంగా ఉంది అని చెప్పని అంత కంఫర్టబుల్ మీ ఫీల్ అవ్వకపోవచ్చు. సో రెండు రకాలు ఉన్నాయి. డిజైన్ ఆస్పెక్ట్ అనేది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉండేది. నాకైతే పర్లేదు, బానే ఉంది. అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ బ్యాక్ సైడ్ ఎప్పుడు డిజైన్ పార్ట్ తో వీళ్ళు మనల్ని ఇంప్రెస్ చేసేది ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ తోనే. ఈ ఫీచర్ కొంచెం స్టాండ్ అవుట్ అయి కనబడుతూ ఉంటుంది మిగతా అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే. ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ అయితే వచ్చింది, బట్ దాని మీద ఎక్కువ స్క్రాచెస్ పడుతుంది. కొన్ని రోజుల తర్వాత మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ అయితే ఉంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా ఇది IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. వర్షం పడుతున్నప్పుడు అప్పుడు మీరు సర్వైవ్ అయ్యింది, కానీ డైరెక్ట్ వాటర్ లో అయితే అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంది. సేమ్ నథింగ్ ఫోన్ 3A లో కూడా ఇదే ప్రాసెసర్ కనబడింది. కానీ BGMI లో దీనికి 120 FPS సపోర్ట్ వదిలేరు. దీనికి ఇంకా 90 FPS లోనే ఉంది. గమ్మత్తైన విషయం, ఇందులో 120 FPS సపోర్ట్ వచ్చినా కానీ 90 FPS లోనే గేమ్ ప్లే నడుస్తుంది. అది మీకు మళ్ళీ చెప్తా. ఒకసారి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే ఇది 7,80,000 వరకు ANTU స్కోర్ చేయడం జరిగింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి చేసినప్పుడు అరౌండ్ 89% అంటే 90% వరకు స్కోర్ చేసింది. పర్లేదు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అయితే బాగానే పర్ఫామ్ చేసింది. బట్ ప్రాసెసర్ పరంగా నథింగ్ ఫోన్ 3A లో ఉన్నంత థర్మల్ మేనేజ్మెంట్ దీంట్లో ఉన్నట్లు నాకు అనిపించలేదు. 40 degrees కూడా అసలు దీంట్లో నేను అబ్జర్వ్ చేయలేదు. ఇందులో ANTU రన్ చేసినప్పుడు అరౌండ్ నాకు 44-45 degrees వరకు వెళ్ళిపోయింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు 48.3 degrees వరకు టెంపరేచర్ రిజిస్టర్ అయింది. 48.3 అంటే మామూలు టెంపరేచర్ కాదు. ఇంకా ఇస్త్రీ చేసుకోవచ్చు మీరు ఫోన్ ని సరదాగా, ఏదన్నా బట్టల మీద పెట్టేసుకుని ఇస్త్రీ చేసుకోవచ్చు. అంత టెంపరేచర్ రిజిస్టర్ అయింది. బట్ మీకు అది రిజిస్టర్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మీరు ANTU స్కోర్లు కానీ CPU థ్రాట్లింగ్ టెస్ట్లు కానీ మీరు చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే అక్కడ వరకు వెళ్ళిద్ది. గేమింగ్ చేసినప్పుడు మాత్రం సుమారు ఒక 40 degrees వరకు టెంపరేచర్ వెళ్తుంది. నేను AC అవన్నీ ఆఫ్ చేసుకుని ట్రై చేశా. లాంగ్ టర్మ్ లో మీరు గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, అది కొంచెం పెరిగి అరౌండ్ ఒక 42-43 మ్యాక్స్ రిజిస్టర్ అయితే 44 వరకు వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్ లో మీరు ఆడుకుంటే. బట్ ఈ ఫోన్ లో లాంగ్ టర్మ్ గేమింగ్ చేయొచ్చు. 120 FPS సపోర్ట్ వదిలేరు. అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ నాకు ఆ
ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. FPS మీటర్ ఆన్ చేసి చూసా, 90 FPS లోనే చూపిస్తుంది తప్ప 120 FPS అయితే అసలు నాకు ఎక్కడ చూపించింది కనపడలేదు. బట్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా అసలు నువ్వు సజెస్ట్ చేస్తావా అంటే నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఫోన్ అయితే కాదు ఇది. అండ్ అయితే సజెస్ట్ చేయను. స్నాప్డ్రాగన్ 7 Gen 3 వచ్చి ఉంటే చాలా బాగుండేది, నేను సజెస్ట్ చేసి ఉండేవాడిని. 1-1.5-2 గంటలు ఆడిన దగ్గర నుంచి చేతులు మీకు కొంచెం వామ్ అవుతున్నాయి. ఆ దాంట్లో ఉన్నంత కూల్గా అయితే లేదు, ఇందులో కొంచెం వామ్ అవుతున్నాయి. అండ్ కెమెరాస్ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ హీట్ అవుతుంది. నేనంటే పీక్ సన్ లైట్ లో వెళ్ళాను కాబట్టి మేబీ నాకు అలా అనిపించి ఉండొచ్చు. అండ్ నైట్ శాంపుల్స్ మీద కూడా నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. కెమెరా రివ్యూ డెడికేటెడ్ గా పోస్ట్ చేస్తా, అక్కడ ఇంకా ఎక్కువ కెమెరాస్ వాడేటప్పుడు హీట్ అవుతుందా లేదా అనేది ఎక్కువ షేర్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో హీటింగ్ అయితే కొంచెం ఎక్కువగానే నడుస్తుంది. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని ఫోన్స్ లో గల్లా, ఏది 30,000 రూపాయల లోపల చూసిన అన్ని ఫోన్స్ లో గల్లా 48.3 అంటే ఇదే కొంచెం ఎక్కువ అని చెప్పాలి. అండ్ మీరు 1.5-2 గంటలు దాటిన దగ్గర నుంచి ఆబ్వియస్ గా కొద్దిగా ఫ్రేమ్స్ డ్రాప్స్ అండ్ లాబీలో ఎక్కువ మంది ఎనిమీస్ ఉంటున్నప్పుడు కొంచెం డ్రాప్ అవడం, నెట్వర్క్ ఈవెన్ పింగ్ అంతా బానే ఉన్నా కానీ కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ అనేది లాగ్ అవుతున్నట్లు అనిపించింది. కొంత టైం వరకు వాడుకోవచ్చే తప్ప అదే పని మీద కూర్చుంటాలనుకుంటే ఇది నడవదు. అంత మీరు అసలు లెక్కేసుకోమాకండి. ఇదే ప్రైస్ లో ఏంటి మీరు 30,000 వరకు వచ్చారు అంటే అక్కడ 8S Gen 3 ఫోన్స్, 8 Gen 2 ఫోన్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో ఇది మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ తప్ప గేమింగ్ సెంట్రిక్ అయితే కాదు. ఎక్కువ ఊహలు పెట్టుకోమాకండి. మరి ఇది తోపుతురమని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 200K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి ఈ టార్గెట్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసినట్లయితే కాంటెంట్ ఇక్కడ వరకు చూసి వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా ఎన్నో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, మంచి క్వాలిటీ వీడియోస్ పెడుతూనే ఉంటా. జనరల్ యూసేజ్ లో ఎలా ఉంటుంది, డే టు డే యాక్టివిటీస్ కి డైలీ టాస్క్లు చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అందులో అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. 7S Gen 3 ప్రాసెసర్ ఇనఫ్ ప్రాసెసర్. ఒకవేళ మీరు డే టు డే యాక్టివిటీస్ మాత్రమే ఏంటి కాల్స్ వీటి కోసం మాత్రమే నేను యూస్ చేస్తా, యూట్యూబ్ ఎక్కువ యూస్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా వీడియోస్ చూడడానికి, రీల్స్ చూసుకోవడానికి ఇట్లాంటి వాటి అనుకుంటే ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది అండ్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ టైప్ సి పోర్ట్ 30,000 రూపాయల వరకు వచ్చినప్పుడు సరే దీంట్లో అంటే తీసి పక్కకు పెట్టేసేయండి, ఇది 25,000 రూపాయల లోపల వస్తుంది అట్లా అట్టిగా అని చెప్పి అనుకోవచ్చు. ఇది 30,000 రూపాయలు పెట్టినప్పుడు ఇందులో LPDDR5X ఆర్ ఎల్స్ LPDDR5 UFS 3.1 ఆర్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ స్టిల్ ఇది ఇంకా UFS 2.2 స్టోరేజ్ టైప్స్ వాడుతున్నారు. ర్యామ్ LPDDR4X వాడుతున్నారు. బేస్ వేరియంట్ 128 తీసుకొచ్చి హై ఎండ్ వేరియంట్ లోనే మార్చితే బాగుండేది. హై ఎండ్ వేరియంట్ తీసుకున్నా కానీ ఇవే కాన్ఫిగరేషన్స్ వస్తున్నాయి, అవి కూడా ఆలోచించండి. అంత పెట్టి మీరు దీన్ని అయితే పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ కాన్ఫిగరేషన్స్ ని. అండ్ నేను టైప్ సి పోర్ట్స్ ని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటా. అండ్ SSDs ని పెన్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేసి ఈ ఫోన్ లో అండ్ 3A లో రెండింట్లో హార్డ్ డిస్క్ ని SSDs ని రెండింటిని డిటెక్ట్ చేయట్లేదు. సో మీరు వాటిని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. 20,000 రూపాయల లోపల వచ్చే ఫోన్ లో కూడా సపోర్ట్ చేస్తున్నాయి, ఇందులో లేదు. టైప్ సి 2.0 పోర్ట్ తోనే వస్తుంది ఈ ఫోన్, టైప్ సి 3.1 కాదు. మీరు ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు స్ట్రీమింగ్ డివైస్ కనెక్ట్ చేసుకొని మానిటర్లు కనెక్ట్ చేసుకోవాలి, లైవ్ స్ట్రీమ్లు ఇస్తాను అనుకుంటే నడవదు. టైప్ సి పెన్ డ్రైవ్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా బానే ఉన్నాయి, మరి అంత స్లోయింగ్ కాదు కానీ బానే ఉన్నాయి. టైప్ సి పెన్ డ్రైవ్స్ మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మల్టీ టాస్కింగ్ వీటి పరంగా అయితే రీసెంట్స్ లో ఆల్మోస్ట్ 3A కంటే కూడా ఇది కొంచెం బెటర్ గా రీసెంట్స్ లో అయితే ఉంచుకుంటుంది. నేను గేమ్ ప్లేని మధ్యలో ఆపాను, మీరు ఒకవేళ పెద్ద గేమ్స్ ఏమైనా పెట్టుకుంటున్నా కానీ ఇంకా మెమరీలో అయితే ఉంచుకుంది. నేను గేమ్ నుంచి క్విట్ అయిపోయానని చూపిస్తుంది తప్ప యాప్ అయితే రీలోడ్ అవ్వలేదు. 12GB 256GB కాబట్టి నా దగ్గర వరకు మెమరీ మేనేజ్మెంట్ బానే ఉంది. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే మరి ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించండి. నా ఫోన్ లో అయితే మెమరీ మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్ పరంగా మాట్లాడదాం. ఈ ఫోన్ లో నెట్వర్క్స్ 10 5G బ్యాండ్స్ వస్తున్నాయి, VoNR సపోర్ట్ కూడా ఉంది, 5G ప్లస్ కాన్స్టెంట్ గా నిలబడుతుంది. ఎవ్రీథింగ్ సిగ్నల్స్ పరంగా అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు, కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే ఒకటి ఇది గూగుల్ డైలర్ తో వచ్చింది. మీరు ఒకవేళ కాల్స్ లాంటివి రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఆ రికార్డింగ్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ రావద్దు అనుకుంటే వీళ్ళు కస్టమ్ డైలర్ ఒకటి వీళ్ళు బిల్డ్ చేయాలి, అది వీళ్ళు బిల్డ్ చేయట్లేదు. రైట్ నౌ అయితే ఇది గూగుల్ డైలర్ తోనే వస్తుంది. ఇంకా వైఫై వర్షన్ అయితే ఇది వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్, వైఫై 6E కానీ వైఫై 7 కానీ లేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే డిటెక్ట్ చేస్తుంది. డౌన్లోడ్ స్పీడ్స్, అప్లోడ్ స్పీడ్స్ నేను తీసుకున్న ప్యాక్ వరకు మాక్సిమం అయితే ఇది రీచ్ అయింది. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. మనం ఎంత స్పీడ్ లో నెట్వర్క్ ని యూస్ చేస్తాం, డౌన్లోడ్ అప్లోడ్స్ అనేవి స్టేటస్ బార్ లో పైన మనకు కనబడుతూనే ఉంటుంది. రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ ఉంది. బ్లూటూత్ వర్షన్ అయితే బ్లూటూత్ 5.3 5.4 కాదు. సో ఇన్స్టెంట్ ఈవెన్ ఫాస్టర్ కావాలనుకుంటే అడ్వాన్స్డ్ ఇప్పుడు బ్లూటూత్ వర్షన్ 5.4 నడుస్తుంది, వీళ్ళు ఇంకా 5.3 లోనే ఉన్నారు. అడిషనల్ ఫీచర్స్ ఇప్పుడు NFC, ఐఆర్ బ్లాస్టర్ వీటి పరంగా అయితే దీంట్లో NFC సపోర్ట్ ఉంది. మీరు కాంటాక్ట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే POS మెషిన్స్ దగ్గర ట్యాప్ చేసి కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. గూగుల్ పే సపోర్ట్ ఉంది. ఏదైనా స్మార్ట్ గ్యాజెట్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ లేదు. టాప్ లో మీకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందే కానీ ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వట్లేదు. NFC ఉంది, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది డిస్ప్లే. 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇది నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్లు. అండ్ 1080x2392 పిక్సెల్స్ రెజల్యూషన్ తో వస్తుంది. 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. 10-bit డిస్ప్లే ఇది 1.07 బిలియన్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. 120 Hz రిఫ్రెష్ రేట్
రేట్ ఉంటుంది అండ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తుంది. 1300 నిట్స్ వరకు నామినల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కూడా కాదు, ఇది జస్ట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే. నా బాధ ఏంటంటే 30,000 రూపాయలు పెట్టినప్పుడు జస్ట్ కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కానీ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఎక్కువ పల్స్ ఏంటి, ఆల్రెడీ మార్కెట్ లో ఏం జరుగుతుంది అవన్నీ ఇస్తే మాత్రం ఇది పవర్ ప్యాక్ అయిపోయింది అనే విధంగా ఆలోచించట్లేదు. యూనిక్ గా కనపడిద్ది, యూఐ పరంగా కానివ్వండి, ఆ లైట్ల పరంగా కానివ్వండి కనపడిద్ది. కాబట్టి రిమైనింగ్ కూడా ఇవ్వాలి. ఫ్రెండ్ ఇప్పుడు మార్కెట్ లో 1.5K రెజల్యూషన్ ఉంది, దీంట్లో అది కనపడట్లా. 25,000 రూపాయలు తీసుకొచ్చిన ఫోన్ నేను అదేం మెన్షన్ చేయలేదు పెద్దగా. 30,000 రూపాయలు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను అది ఫీల్ అవుతున్నా. అండ్ ఇచ్చినంత వరకు అసలు డిస్ప్లే ఎలా ఉంది అంటే మాత్రం వంక పెట్టక లేదు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇప్పుడు ఆల్రెడీ చూసారు మీరు, ఎక్కడ మిస్ అవ్వదు, యాక్యురేట్ గా ఉండిద్ది. అన్లాకింగ్ పరంగా అయితే పెద్ద ప్రాబ్లం లేదు. కలర్స్ పరంగా కూడా డిస్ప్లే యాక్యురసీ కానివ్వండి, మాక్సిమం ట్రూ టు ద ఐ కలర్స్ ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి కావాలనుకుంటే హెచ్డీలో స్ట్రీమ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా డే లైట్ లో యూస్ చేసుకుంటున్నప్పుడు 1300 నిట్స్ వరకు మీకు ఉపయోగపడతాయి. బట్ అంత ఉండకపోవచ్చు కానీ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. ఇనఫ్ విజిబిలిటీ, నాకు ఎక్కడ విజిబిలిటీ పరంగా ఎక్కడ ప్రాబ్లం అన్నట్లు అనిపించలేదు. అండ్ డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే 30,000 దీని బాబుల్ అండ్ డిస్ప్లేస్ ఉన్నాయి, ఈజీగా కంపీట్ చేసే ఫోన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇచ్చినంత వరకు బాగుంది కానీ దీంతో సరిపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి డిస్ప్లే పరంగా అయితే. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, వీటి పరంగా మాట్లాడితే ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. లౌడ్ ఉంది, మీకు క్వాలిటీ అయితే 3A Pro రెండింటిలో ఇంచుమించు ఒకేలా అనిపించింది. స్పీకర్ సపరేషన్ కూడా పైనుంచి ఒక 35-40 సేమ్ దానిలాగే, దీనిలో నుంచి ఒక 65 ఆ రేంజ్ లో వస్తున్నట్లు అనిపించింది బాటమ్ నుంచి. అండ్ డాల్బీ అట్మోస్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. లౌడ్ ఉంది, మీరు కావాలంటే పబ్లిక్ లో వీళ్ళు యూస్ చేసుకుంటున్నా కానీ మీకు లౌడ్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో సౌండ్ పరంగా పెద్దగా ప్రాబ్లం. అండ్ ఇంక ఇప్పుడు మనం దీని మెయిన్ హార్ట్, ఇంకా ఇది ఒకటి చూసి ఫోన్ కొనుక్కోవచ్చు అని చెప్పేది ఏదైనా ఉందా అంటే కెమెరాస్. బల్లగుద్ది చెప్తున్నా, 30,000లో ఒకవేళ మంచి కెమెరా ఫోన్స్ ఒక 3 లిస్ట్ తీయంటే ఆ 3 ఇది ఖచ్చితంగా ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సామ్సంగ్ సెన్సర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి, ఇది సోనీ సెన్సర్ తో వస్తుంది. దీనికి తేడా ఏంటంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఇది సామ్సంగ్ సెన్సర్. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్, పెరిస్కోప్ లెన్స్. అవి కూడా మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు 1x 2x 3x అండ్ 4x డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక నేను ఆల్రెడీ స్క్రీన్ మీద వేస్తూ ఉంటా, ఒకసారి మీరు చెక్ చేయండి. అనవసరమైన కెమెరా ఇది, తీసుకొచ్చి పొరుగు పోగొట్టుకుని 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే అసలు యూజ్ చేయమాకండి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇనఫ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా. ఫోటోస్ అయినా వీడియోస్ అయినా టాప్ నాచ్, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది కెమెరాస్ పరంగా. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రేర్ సైడ్ కెమెరా యూస్ చేసుకుని మీరు 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS ఇచ్చుంటే బాగుండేది, అది ఎందుకు మిస్ చేస్తున్నారు. 30,000లో మంచి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఫోన్స్ లో ఇది కూడా ఒకటి నిలబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నథింగ్ ఫోన్ 3A Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. మెల్లగా షాడో నుంచి బయటకు వస్తున్నా. ఒకసారి కలర్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. OIS సపోర్ట్ ఉంది అండ్ EIS సపోర్ట్ కూడా వర్క్ అవుతుంది. 4K 60 ఆప్షన్ ఇవ్వలేదు. 4K 60 FPS ఉంటే బాగుండేది. కాకపోతే బొకే వీడియో లాంటి సపోర్ట్స్ అయితే లేవు. మీరు యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివి రికార్డ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలనుకుంటే పోర్ట్రేట్ వీడియో సపోర్ట్ అయితే లేదు. నార్మల్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ కొద్దిగా ఆ హాలో డెప్త్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మరీ అంత ట్రాన్స్పరెంట్ గా చూపించకుండా కొద్దిగా డెప్త్ హాలో ఎఫెక్ట్ ఇస్తుంది. ఫ్రంట్ కూడా ఇది 4K 30 FPS కి సపోర్ట్ చేసేది. దాని శాంపుల్ కూడా ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను నథింగ్ ఫోన్ 3A Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 3A Pro లో 4K సపోర్ట్ ఉంది. డైలైట్ శాంపుల్ ఇది నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. డైరెక్ట్ సన్లైట్ నాకు పైన ఉంది. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్ 2 రికార్డ్ చేస్తున్నారు, పైన ఉంది. లైట్ ఇంటెక్ అయితే బాగుంది అండ్ స్కిన్ టోన్స్ అవి కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ కూడా ప్రాపర్ గా చూపిస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో శాంపుల్ జనరల్ గా అన్ని ఫోన్స్ నేను తీసి పడేస్తా. దీంట్లో మాత్రం నాకు బాగా నచ్చింది. మీరు వ్లాగ్స్ లాంటివి ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ కెమెరాని ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఇంటర్నల్ మైక్ క్వాలిటీ కూడా బాగుంది. మీరు మైక్ కూడా యూస్ చేయక్కర్లా, డైరెక్ట్ ఇక్కడ వీడియో ఆల్రెడీ ప్లే చేశాను చూసారుగా. మైక్ ఆడియో ఇంటేక్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఓరియంటేషన్ గా తీసుకొని వచ్చారు, దానికి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశారనిపించింది. డీటెయిల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. పెరిస్కోప్ లెన్స్ యూస్ చేసుకొని మీరు మ్యాక్రో షాట్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. 3x అండ్ 4x లో మ్యాక్రో షాట్స్ తీసుకుంటుంది. ఫోకస్ కొన్నిసార్లు తీసుకోలేకపోతుంది. అదొకటి అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తే బెటర్. కలర్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ నేచురల్ కలర్స్ ఇస్తుంది. ఎక్కడ ఓవర్ సాచురేట్ చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇష్యూస్ పరంగా ఏమైనా ఉన్నాయి, అవి ఏమైనా చెప్పు అంటే మాత్రం ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది. కొన్నిసార్లు లైట్ లేని విషయాల్లో ఎక్స్పోజ్ చేస్తే బాగా కనపడుతుంది, కానీ లైట్ ఆల్రెడీ ఇనఫ్ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంటే ఓవర్ ఎక్స్పోజర్ లాగా కనబడుతుంది. కొన్నిసార్లు షాడోస్ కూడా డీప్ బ్లాక్స్ అయిపోతున్నాయి. 50 mm లో పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు డీప్ బ్లాక్స్ చూపిస్తుంది అండ్ ఎక్కువ షాడోస్ ని హైలైట్ చేస్తున్నట్లు అనిపించింది. ఓవరాల్ 10 షాట్స్ లో 8 షాట్స్ అయితే టాప్ నాచ్ వస్తున్నాయి. నాకు కెమెరాస్ పరంగా నేను ఇప్పుడు దీన్ని
సెకండరీ కెమెరా కింద. ఫస్ట్ నేను ఆల్రెడీ ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేస్తాను ఆల్రెడీ, కాకుండా సెకండరీ కెమెరా ఫోన్ కింద అయితే దీన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరాస్, వన్ ఆఫ్ ద అంటున్నా, ఇది ఒక్కటే అనట్లే నేను, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరాస్. ఫోటోస్ పరంగా అయినా వీడియోస్ పరంగా అయినా చాలా బాగున్నాయి. డే లైట్ శాంపిల్స్ వరకే మీకు ఇక్కడ వేస్తున్నా, కావాలనే నైట్ శాంపిల్స్ వేయట్లా. కెమెరా రివ్యూ మీరు చూడండి ఖచ్చితంగా ముందు, ఇక్కడ వేసేస్తే మళ్ళీ మీరు చూడరని చెప్పిన ఇట్లా మీరు మళ్ళీ తప్పుగా అనుకోమాకుంటున్నాను. కెమెరా వీడియోలో ఇంకా డెప్త్ మాట్లాడతా, అక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాను. డే లైట్ ఎలా ఉంది, నైట్ లైట్ లో ఎలా ఉంది, జూమ్ చేసి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీరు ఇంకొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోండి. రైట్ నో అయితే కెమెరాస్ కి దీన్ని ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం బ్యాటరీ వీటి గురించి మాట్లాడదాం. ఇందులో 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది, కానీ బాక్స్ లో రాదు. మీరు 65 వాట్స్ EMF గ్యాన్ ఛార్జర్ అని కొనుక్కోవాలి, లేదా 100 వాట్ గ్యాన్ ఛార్జర్ అని కొనుక్కోవాలి. 65 వాట్ వచ్చేసి 1500 ఉంది, 100 వాట్ వచ్చేసరికి 3000 రూపాయల వరకు ఉంది. మీరు అదనంగా మళ్ళీ కొనుక్కోవాలి. లేదనుకుంటే నా దగ్గర 65 వాట్ గ్యాన్ ఛార్జర్ ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ ఛార్జర్ ఉంది, దాంతో నేను ఛార్జ్ చేసి చూసా. CMF కంటే ఈవెన్ ఫాస్టర్ అవుతుంది నాకు. 50-55 మినిట్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇంచుమించుగా మీరు ఒక గంట సేపు అయితే చేసుకోండి. అండ్ ఇంకొకటి, 30,000 రూపాయల్లో ఆల్రెడీ వైర్లెస్ ఛార్జింగ్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి. చాలా వాటిలో ఆల్రెడీ ఇవ్వలేదు కాబట్టి కనీసం వైర్లెస్ ఛార్జ్ ఉంటే వీళ్ళకే ఇంకా అడిషనల్ లేదు, బట్ వైర్లెస్ చార్జెస్ లేవు. రైట్ నౌ బ్యాటరీ బ్యాకప్ పరంగా మాట్లాడితే మాత్రం గుడ్ ఆప్టిమైజేషన్. మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు, 7 hours ప్లస్ చేసుకోండి స్క్రీన్ ఆన్ టైం మీరు కావాలనుకుంటే. బ్యాటరీ పరంగా మీరు ఎక్కడ ఇబ్బంది పడరు. మీరు హెవీ యూజర్ అయినా కానివ్వండి, లేదా మోడరేట్ యూజర్ అయినా కానివ్వండి, ఆల్మోస్ట్ 1 వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా అయితే నేను ఇంప్రెస్డ్ గానే ఉన్నా. కెమెరాస్ యూస్ చేసినప్పుడు నాకు ఎందుకో కొంచెం వార్మ్ అవుతున్నట్లు అనిపించింది. మరి ఎక్కువగా లేకపోతే సడన్ బ్యాటరీ డ్రాప్స్ అయితే ఏమీ లేవు, పర్ఫెక్ట్ గానే ఉంది. కాకపోతే కొంచెం వార్మ్ అవుతుంది ఫోన్ మీరు కెమెరాస్ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు. ఏ ఫీచర్స్ పరంగా అయితే ఎసెన్షియల్ అని చెప్పిన ఒక కీ ఫీచర్ తీసుకొని వచ్చారు. ఈ ఎసెన్షియల్ కీ సైడ్ ఒక కీ ఇచ్చారు, దాన్ని ట్యాప్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ పడుద్ది. అది ఎసెన్షియల్ యాప్ లో సేవ్ అయిపోతుంది. లేదు అంటే ఆ కీని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, స్క్రీన్ షాట్ తీసి వాయిస్ నోట్ అయితే ఆన్ అవుతుంది. మీరు ఏదైనా రిమైండర్ చెప్పారనుకోండి, దాన్ని ఎసెన్షియల్ యాప్ లో సేవ్ చేసిద్ది. మీ ఫ్రీ టైమ్ లో ఒకసారి ఎసెన్షియల్ యాప్ లోకి వెళ్ళి ఇంతకు ముందు రికార్డ్ చేసినవి, ఇంతకు ముందు మీరు రిమైండర్ లా పెట్టుకున్నవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుని మీ పనులు మీరు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవి కాకుండా అండ్ అంతకు మించి ఇప్పుడు ఆల్రెడీ సర్కిల్ టు సర్చ్ ఫీచర్స్, గూగుల్ జెమినీ ఫీచర్స్, ఇవన్నీ కూడా 30,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి కూడా వీళ్ళేం తీసుకొని రాలేదు. అండ్ ఇంక ఇప్పుడు ఒకసారి మనం సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ వర్షన్స్ వీటి పరంగా అంటే ఓఎస్ వీటి పరంగా మాట్లాడదాం. దీనికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ UI. 3A లో లాగే దీంట్లో కూడా చాలా మంచి ఆప్టిమైజ్డ్ UI ఉంది. నథింగ్ OS 3.1 నాకు పర్సనల్ బాగా నచ్చింది. విడ్జెట్స్ ఆల్రెడీ నేను 3A రివ్యూలో చూపించాను కాబట్టి ఇక్కడ చూపించట్లా. విడ్జెట్స్ నాకు బాగా నచ్చినాయి, టైమర్ విడ్జెట్స్ కానివ్వండి, క్యాలెండర్ విడ్జెట్స్ కానివ్వండి. కానీ వన్ థింగ్, UI పరంగా నేను కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కెమెరా యాప్ లో మీరు షటర్ బటన్ ఏమైనా క్లిక్ చేశారనుకోండి, కంటిన్యూస్ షార్ట్స్ ఏమైనా కంటిన్యూస్ షటర్ యూస్ చేసినా కానీ షటర్ పడట్లా. తర్వాత ఒక 3-4 సెకండ్లు మీరు గ్యాప్ ఇచ్చి మళ్ళీ షటర్ క్లిక్ చేస్తే ఇంతకు ముందు క్లిక్ చేసిన ఇప్పుడు అన్ని ఒకేసారి దడదడ పడిపోతున్నాయి. కెమెరా UI లో ఆ షటర్ ఒకటి అండ్ మోడ్స్ కి స్విచ్ అవుతున్నప్పుడు ఇవి ముందు నుంచి ఉన్నవే, వీళ్ళు అవన్నీ తీసేసి కొంచెం మార్చేసి తీసుకొచ్చుంటే బాగుండేది, మాడిఫై చేసి. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బెస్ట్ UI ఉన్న ఫోన్ ఏంటంటే, UI పరంగా నాకు నథింగ్ OS చాలా బాగా నచ్చింది. UI లో అసలు నో కంప్లైంట్స్, ఈ చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి అవి అప్డేట్ లో ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ వీటి పరంగా అయితే ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద ఇప్పుడు రన్ అవుతుంది. మార్చ్ సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అప్డేట్స్ పరంగా నాకు బాగా నచ్చింది నథింగ్. కమ్యూనిటీని చక్కగా బిల్డ్ చేస్తారు వీళ్ళు, కమ్యూనిటీని మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. ఇది 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. చాలా మంది అండ్ గూగుల్లో కూడా కొంతమంది 3+6 years అని చెప్పి అంటున్నారు. నాకు వచ్చిన బ్రీఫ్ ప్రకారం అండ్ నా దగ్గర ఉన్న ఎంబార్గో ప్రకారం అయితే ఇది 3+4 years మాత్రమే మెన్షన్ చేశారు. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే ఆండ్రాయిడ్ 18 వరకు వెళ్తుంది అండ్ 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ కొత్త ఫీచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈ ఫోన్స్ కి యాడ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే. కొంతమంది యాడ్స్ ఇట్లాంటి వాటి గురించి కూడా ఎక్కువ విసిగెత్తిపోతూ ఉంటారు. అసలు ఈ ఫోన్స్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు అసలు యాడ్స్ అనేవి కనపడవు. అండ్ బ్లోట్వేర్ కూడా జీరో బ్లోట్వేర్. వీళ్ళ యాప్స్ కూడా అతి తక్కువ ఉంటాయి, మీకు లిమిటెడ్ మాత్రమే తీసుకొని వచ్చారు. బ్లోట్వేర్ పరంగా మీకు ఎక్కడ హెసిటేషన్ ఉండదు, క్లీన్ ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది. సో ఇది ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 3A Pro మీద నాకున్న క్లియర్ ఇంప్రెషన్ నేను యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ లో. ఇప్పుడు ఒకసారి ఫైనల్లీ దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని మాట్లాడితే, ప్రోస్ అనిపించింది మేజర్ గా దీంట్లో కెమెరాస్. ఈ సెగ్మెంట్ లో మాక్సిమం ఉన్న ఫోన్స్ కి కాంపిటీషన్ అయితే ఇచ్చింది. ఈవెన్ V50 కానివ్వండి, ఇంకా 14 Pro Plus ఇట్లాంటి రియల్మీ వీటిలన్నింటికి కాంపిటీషన్ ఇచ్చింది. చాలా మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. రెండు UI ఒకటి చాలా క్లీన్ అనిపించింది. ఇంకా మూడోవి ఏమంటే, ఇవన్నీ మనం బలవంతంగా ఒప్పుకుంటున్నాం. ఇంకా బ్యాటరీ ఒకటి బాగుంది కానీ ఛార్జర్ రావట్లేదు, డిస్ప్లే ఒకటి బాగుంది కాకపోతే 30,000లో మనకు 1.5K వస్తున్నాయి, దాన్ని మనం బలవంతంగా ఒప్పుకోవాలి. మేజర్ కన్సిడర్ చేసిన అయితే ఆ రెండే. ఇంకా కాన్స్ సెక్షన్ లోకి వచ్చేసి నాకు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఇది 120 FPS సపోర్ట్ ఇచ్చారు కానీ అది ఆ రేంజ్ లో లేదు, 90 FPS సపోర్ట్ కనబడుతుంది. 30,000లో నాకు అది సరిపోదు ఆ ప్రాసెసర్, ఇంకా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దాన్ని నేను ప్రోలో పెట్టలేను, కాన్ కింద పెడతా. రెండు డిస్ప్లే నేను చెప్పినట్టు ఇందాక ఈ రెజల్యూషన్స్ అవి ఇంకా పెంచాలి, 1.5K అక్కడ దాకా వెళ్ళాలి. సో మేజర్ గా 5 ఎసెన్షియల్ డిపార్ట్మెంట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే అందులో 2 ప్రోస్ కింద కనబడుతున్నాయి, ఒక 3 కాన్స్ కింద అయితే కనబడుతున్నాయి. ఫైనల్ వెర్డిక్ట్ అసలు దీన్ని సజెస్ట్ చేస్తావా లేదా, 30,000లో దీన్ని కొనుక్కోవచ్చాక వద్దా అని అడిగితే, మీకు UI కెమెరా ఈ రెండే కావాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఆ రెండు మాత్రం 30,000లో మీకు ఇంకే ఫోన్ ఇవ్వలేదు. బట్ ఆ రెండు కాదు, నాకు అన్ని కలిపి కావాలనుకుంటే ఇది నడవదు. అన్ని కలిపి అయితే దీంట్లో లేవు. ఇంకా మంచి ప్యాకేజ్లు అయితే మీకు ఆల్రెడీ చాలానే ఉంది. 30,000లో అయితే వద్దని చెప్తా. 25,000కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోండి. తర్వాత సేల్స్ లో ఆ టైమ్స్ లో ఇది 25,000 రూపాయలకి వచ్చింది. 25,000కి వస్తే నేను ఇప్పుడు చెప్పిన కాన్స్ అన్ని వదిలేసేయండి. 25,000లో అవన్నీ వదిలేసి కళ్ళు మూసుకొని ఈ ఫోన్
ఫోన్ తీసుకోండి. 25,000కి ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇంత హార్డ్ వర్క్ చేసి ఇన్ని ఎఫర్ట్స్ ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.